అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం జనవరి 11న ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. మన ఫామ్లో, నా ఫామ్ కాదు, మన అందరి ఫామ్లో. కాబట్టి ఇక్కడ ఈ తెల్ల జుట్టు తాత మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. అందరూ సకుటుంబ సమేతంగా అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుర్లు, సో మేనమావులు, మేనత్తలు, సో చెల్లెళ్ళు, బావులు అందరూ కూడా ఇక్కడ వచ్చి మన పండుగని మనం జరుపుకున్నాం. ఎందుకంటే అందరూ పల్లెలు వదిలిపెట్టేసి పట్టణాలకు వచ్చేసారు. మీ పిల్లలందరూ కూడా ఈరోజు సో సుగీలకి పిజ్జాలకు అలవాటు అయ్యారు, కానీ సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేసే అవ్వాతాతలు కూడా లేకపోయారు. కాబట్టి ఆ నిజమైన సంక్రాంతి ఎలా ఉంటుందో నిజమైన రైతు దగ్గర మనం మీరందరికీ చూపించాలనే తపంతో ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరందరూ రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉదయాన్నే 7 గంటలకి భోగి మంటలు ఉంటాయి. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కైట్ ఫెస్టివల్ ఉంటుంది. యువకులకి బలాబలాలు నిరూపించుకోవాలంటే, బావులో బావమర్దలు నిరూపించుకోవాలంటే ఒక టగఫర్ ఒక అర్ధ ఎకరం మడి దున్ని పెట్టున్నాం. దానిలో వాళ్ళు బలాలు చూపించుకోవచ్చు. ఆటల పోటీలు ఉంటాయి. సో మహిళలకి, చెల్లెమ్మలకి అంటే ముగ్గులు పోటీలు ఉంటాయి. సో వంటలు కూడా, వంటలో ప్రావీణ్యత ఉన్నవాళ్ళు వంటలు కూడా చేయొచ్చు. హరిదాసు గొబ్బెమ్మలో ఉంటుంది, హరిదాసు వస్తున్నాడు. అట్లాగే గంగిరెద్దు విన్యాసాలు ఉంటాయి. ఇంకా అనేక రకాలుగా కూడా సో సభలు సమావేశాలు ఉంటాయి. సో చిన్నపిల్లలతోటి నృత్య కళ కూడా ఉంటుంది. గౌరవులు, పెద్దలు, కొంతమంది వీపీ గెస్టులు కూడా వస్తున్నారు. వాళ్ళ ప్రసంగాలు కూడా, ఆధ్యాత్మికంగా ప్రసంగాలు కూడా మీరందరూ వినొచ్చు. ఇది నిజమైన సంక్రాంతి. అందరూ కలిసి, ఇది సమిష్టిగా, మాది మీదని కాదు. సో మనమందరం మీడియా మిత్రులు మీకందరికి కూడా విన్నపం చేయడం ఏంటంటే, మీరు కూడా రావచ్చు మీ భార్య పిల్లలతోటి. మీరు ఎప్పుడు కెమెరాలు భుజాల మీద పెట్టుకుని ఊరు తిరుగుతుంటారు, ఇబ్బందులు పడుతుంటారు. కుటుంబంలో మహిళలు పాపం వాళ్ళు చెల్లెమ్మలు మీకు ఏం చేయాలో మా ఈ భర్తలతోటి అని కూడా బాధలు పడుతూ ఉంటారు. మీ పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చేసి ఇక్కడ నిజమైన సంక్రాంతిని చూపించుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు కానీ మళ్ళీ ఎందుకంటే 11వ తేదీ ఎందుకు పెట్టామంటే, ఒకరోజే 3 కార్యక్రమాలు ఎందుకు పెట్టడం జరిగిందంటే, తిరిగి మీ ఊర్లకు మీరు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి కొంతమంది ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. అదే కాకుండా పిండి వంటలు కానీ, బట్టలు కానీ ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ లాగా వస్తుంది. పండగకు మీరు స్వీట్లు తయారు చేసుకునే అవసరం లేదు. ఇక్కడనే స్వీట్స్ కూడా కొనుక్కోవచ్చు. అట్లాగే మీకు కోరిన బట్టలు కూడా ఇక్కడ ఉంటాయి. మీరు రావడమే కాకుండా పక్కింటి వాళ్ళకి, వెనకింటి వాళ్ళకు, ముందింటి వాళ్ళకి అందరికీ చెప్పి, అమ్మ నేను పోతున్నాను, ఈ కార్యక్రమం మిస్ అయితే మళ్ళీ వచ్చే జనవరి వరకు మరి ఆ ముసలి ఆయన ఎలా ఉంటాడో తెలియదు, చేస్తాడో చేయడో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరు తక్షణం మనందరం పాల్గొని జయప్రదం చేద్దామనే ఉద్దేశంతో అందరూ రావాలని కోరుకుంటున్నాం. తర్వాత కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఎప్పుడూ ఉంటారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం అంటే ఈ కార్యక్రమం మీదిగా భావించి జయప్రదం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఓకే. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాకుండా, అంటే తెలుగు వాళ్ళని కాదు, ఏ కమ్యూనిటీ అయినా ఇక్కడ మత భేదాలు, సమస్యలు ఏమీ లేవు. కాబట్టి అందరూ సకుటుంబంగా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే தமிழ்ல இருக்கிற மக்களுங்க என்னோடய ஃப்ரெண்ட்ஸ் எல்லாருமே நீங்கள்லாம் வந்து இந்த காரியக்ரமம் வந்து பொங்கல் எப்படி நடக்குதோ, ஆந்திராவில் எப்படி நடக்குதோ, நம்ம தமிழ்நாட்டில் எப்படி நடக்குதுன்ற காட்டுறதுக்காக நீங்கள் வந்து இங்கே நாயுடு ஃபார்மில் வந்து நீங்கள் பார்த்துட்டு இது வந்து ஒழுங்காக எப்படி நடந்ததுன்னு சொல்லிட்டு ஜெயப்பிரதம் பண்ண வேண்டியதை உங்களை வேண்டுகொள்கிறேன். அப்படியே ಕರ್ನಾಟಕ ಮಕ್ಕಳವರಿಗೆ ನಮಸ್ಕಾರ. ನೀವೆಲ್ಲ ಬರಬೇಕು, ನಿಮ್ಮ ಕುಟುಂಬ ಸಮೇತ ಬರಬೇಕು. ಎಲ್ಲರೂ ಬಂದಿದ್ದು ಇಂದ ಕಾರ್ಯಕ್ರಮ 100% సక్సెస్ఫుల్గా ಮಾಡಬೇಕು. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎర్రం పుణ్యశాంతి గుప్తా. ఈరోజు మనం నాయుడు గారి ఫామ్లో ఉన్నాము. నేను ఇందాకే ఫామ్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది. అద్భుతమైన ఫార్మింగ్ అండి. ఇక్కడ వ్యవసాయం పట్ల కానీ ఆ జిల్లు ఉంటేనే ఇంత పెద్ద, అంటే 18 ఎకరాల్లో ఉందండి. అందులో 12 ఎకరాలు అయితే మొత్తం కూడా ఫార్మింగ్ చేసి ఉంచారు. పిల్లలందరూ కూడా, స్కూల్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి
వ్యవసాయం అనేది ఒకరోజు రైతు అని చెప్పి ఇక్కడ నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉందన్నమాట. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడికి మనం రావడానికి కారణం మనకు రాంబాబు గారు ఇన్వైట్ చేశారనమాట. వీడికి మనము ఇప్పుడు రాబో సంక్రాంతి పండుగ సంబరాల్ని ఇక్కడ జరుపుకోబోతున్నాము. మీ అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నానండి. సంక్రాంతి సంబరాలు సిటీలో ఎట్టాగు మనం ఎలా చేసుకుంటాం మన అందరికీ తెలిసిందే. హడావిడి ఎలా ఉంటుంది, పొద్దున్నే లేచామా, ఏదో స్వీట్ చేసామా, పిల్లలకి తినిపించామా, పరిగెట్టామా అన్నట్టుంటుంది. అలా కాకుండా సిటీలో మీరు పల్లెటూరు వాతావరణం చూడాలి అంటే మాత్రం నాయుడు గారి ఫామ్కే రావాలండి. ఇక్కడికి వస్తే మాత్రం మనం పల్లెటూరు వాతావరణాన్ని మనం చవి చూడబోతున్నాం. సో నేను వస్తున్నానంటే మీరందరూ కూడా వస్తున్నారని నేను ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ గొబ్బెమ్మతో మొదలుపెట్టిన దగ్గర నుంచి చక్కగా ఎడ్ల బండి పందాలు, అలాగే చక్కటి ముగ్గుల పోటీలు, ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడికో పోతాం. ఒక్కొక్క దగ్గర ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా, ముగ్గుల పోటీ ఒక దగ్గర ఉంటే, ఎడ్ల పందాలు ఒక దగ్గర ఉంటే, లేకపోతే మనము షాపింగ్ చేయాలంటే ఒక దగ్గర ఉంటే, ఇవన్నీ కలిపి మన నాయుడు గారి ఫామ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, అందరూ కూడా రావాలని నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు రాంబాబు. ఈ సంవత్సరం 2025కి గాను జనవరి 11వ తేదీన మన నాగరత్న నాయుడు గారి ఫామ్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో అందుకోసం ముందుగా ప్రతి ఒక్కరికి పేరున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని వెల్కమ్ చెప్తున్నాను. అయితే ఈ కార్యక్రమానికి రాదలుచుకునే వాళ్ళు ముందుగా ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని కస్టమర్ కేర్ నెంబర్స్ అనేవి మేము ప్రొవైడ్ చేశాము. అలాగే టికెట్స్ అనేవి మనకి బుక్ మై షోలో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నాగరత్న నాయుడు ఫామ్కి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్స్ అయితే మీకు గూగుల్లో అవైలబుల్గా దొరుకుతుంది. మ్యాప్స్లో నాగరత్న నాయుడు ఫామ్ అని గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే మనకి అడ్రస్ అనేది మీకు లొకేషన్ కనిపిస్తుంది. సో ఈ కార్యక్రమంలో ప్రధానంగా మొదటిగా భోగి మంటతో మొదలుకొని కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ కార్యక్రమంలో మనము ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇది ఫుల్ టైం ఎంగేజింగ్ ఈవెంట్ అనమాట. సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.